ప్రస్తుతం మనం వారణాసికి సంబంధించి ఓపెన్ సెట్ ఏదైతే ఉందో దీనికి ఈ సిటీకి సంబంధించి అనేక సెట్లు వేయడం జరిగింది. ప్రధానంగా టోటల్ ఈ ఏరియాకి సంబంధించి అంతా కూడా ఇక్కడ ఒక కొంత ఏరియాని తీసుకుని ఇక్కడ వారణాసి సిటీకి సంబంధించిన సెట్ వేయడం జరిగింది. మనం ఇక్కడ చూస్తే కనుక ఇంటర్వెల్ సీన్లో ప్రభాస్ అక్కడి నుంచి భైరవుడి యొక్క ఆకారం అనేది కిందకి పట్టడం, సో ఇదంతా కూడా ఒక గూస్ బంప్స్ వచ్చే మూమెంట్. ఆ చిత్రీకరణ ఆ సెట్ అంతా కూడా ఇక్కడే వేయడం జరిగింది. ఇక్కడి నుంచి కూడా సెకండ్ హాఫ్ ఒక టర్న్ తీసుకోవటం, సినిమాకి కీగా నిలిచిన ఇంటర్వెల్ బ్యాంగ్ అనేది ఇక్కడే కల్కి మేకర్స్ షూట్ చేయడం జరిగింది. ఈ భైరవుడికి సంబంధించిన ఆ ఆకారాన్ని ప్రభాస్ ఒక చేత్తో ఆపటం, అక్కడి నుంచి కూడా సినిమా మారిపోవటం, ప్రభాస్కి ఒక హింట్ అనేది ఇక్కడి నుంచి ఈ సన్నివేశాన్ని నుంచి కూడా ఒక ఏదో మారింది అని చెప్పేసి అక్కడ ఒక డైలాగ్ ఉంటుంది. సో దానికి సంబంధించిన సన్నివేశాల చిత్రీకరణ ఇదంతా కూడా ఇక్కడ ఈ వారణాసి సెట్ని ప్రత్యేకంగా ఇక్కడ డిజైన్ చేసి టోటల్గా ఈ ఏరియాలో ఉండే మనుషులు ఎవరైతే ఉన్నారో మనం ఫస్ట్ హాఫ్లో చూసిన ఆ సన్నివేశాలు, అక్కడ ఉన్న జనాలు వీళ్ళందరూ కూడా ఇక్కడే సెట్ వేసి ఇక్కడ ఓపెన్గా వేసి చిత్రీకరించడం జరిగింది. సో ఓవరాల్గా దీంతో పాటు ఫస్ట్ సినిమా ప్రభాస్ ఎంట్రీకి సంబంధించిన ఆ ఫైట్ అనేది కూడా ఉంటుంది. సో అది కూడా అక్కడ మనం చూస్తే కనుక ఆ వంతెన లాగా ఏర్పాటు చేసిన దాని మీదే ప్రభాస్ ఎంట్రీ ఫైట్ అనేది చిత్రీకరించడం జరిగింది. ఓవరాల్గా ఈ సెట్టు వేయడానికి మొత్తం ఇందాక చెప్పుకున్నట్టుగా కూడా ఒక స్క్రాప్ అంతా కలిసి ఒక సెట్ వేసినట్టుగా కూడా స్క్రాప్ సెట్ లాగా కూడా దీన్ని అంతా కూడా వేయడం జరిగింది. ఎందుకంటే ఫ్యూచర్లో ఉండే ఏది దొరికితే దాన్ని తీసుకుని నివాసంగా ఉంచుకునే పరిస్థితులు వస్తాయి. సో భూమి అంతా కూడా నాశనం అయిపోతుంది. సో దానికి తగ్గట్టుగా డిజైనింగ్ ఒక ప్లాన్ చేసుకుని దీనికి తగ్గ సెట్ నిర్మాణం అనేది చేయడం జరిగింది. ఇక ఈ వారణాసి సంబంధించిన సెట్ ఈ వారణాసి బజార్లో ఓవరాల్గా ఇల్లు ఉండటం, ఇక్కడే ఒక ఇంట్లో ప్రభాస్ బ్రహ్మానందంతో కలిసి నివసించటం, ఆ సన్నివేశాలకు సంబంధించిన వాటన్నింటినీ కూడా ఇక్కడ ఈ సెట్లోనే మేకర్స్ చిత్రీకరించడం జరిగింది. దాదాపు ఒక 200 మీటర్స్ లెంత్లో ఈ సెట్ను ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. కంప్లీట్గా ఇక్కడ దీనికి సంబంధించిన షూటింగ్ అంతా కూడా మేకర్స్ కంప్లీట్ చేశారు అని చెప్పేసి అంటూ ఉన్నారు. పార్ట్ 2కి సంబంధించి కూడా కొంతమేర చిత్రీకరణ చేయాల్సి ఉంది. సో అయితే ఈ సెట్కి సంబంధించిన చిత్రీకరణ ఏంటి చేశారా అనేది కూడా అంటే కంప్లీట్ అయిపోయింది అని చెప్పేసి కూడా మనకు అందుతున్న సమాచారం.